హాయ్ ఎవరివన్. ఈ వీడియోలో ఏంటంటే ముఖ్యంగా పెథాలజీ సబ్జెక్ట్లో మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా కొన్ని టాపిక్స్ మ్యాండేటరీగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రీవియస్ ఇయర్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు వీలైనంత వరకు కన్సిడర్ చేసుకొని నేను చెప్పాలనుకున్నాను. సో ఖచ్చితంగా మనము అంటే వీలైనంత వరకు అన్ని సబ్జెక్ట్స్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఒకవేళ నేను కూడా జూనియర్ రెసిడెన్సీలో ఉన్నాను కాబట్టి ఇంకొంచెం హెక్టిక్ షెడ్యూల్ వల్ల చేయలేకపోతే తెలియదు కానీ బట్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయ్యే లోపల అన్ని సబ్జెక్ట్స్లో కొన్ని టాపిక్స్ మనం ఏంటంటే అవి మ్యాండేటరీగా ఖచ్చితంగా మనం చూసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి టాపిక్స్ మనం మీ ప్రిపరేషన్లో మీరు మిస్ అవ్వకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని చెప్పాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన జనరల్ పెథాలజీ ఉంటుంది, సిస్టమిక్ పెథాలజీ ఉంటుంది. ఈ జనరల్ పెథాలజీలో ఏంటంటే కొన్ని టాపిక్స్ లైక్ టైప్స్ ఆఫ్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఉన్నాయి కదా. సో వాటికి ఒక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ టైప్ 1 అంటే ఐజీఏ రెస్పాన్స్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది, లైక్ అలర్జీ ఇట్లాంటివి ఉంటాయి కదా ఎగ్జాంపుల్స్, అవి ఖచ్చితంగా చూసుకోండి. అలానే టైప్ 2 వచ్చినట్లయితే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనమాట. సో ఈ ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ఐటీపీ ఉంది, ఇడియోపతిక్ థ్రోంబోసైటిక్ పర్పురా, ఈ కండిషన్లో ఏంటి యాంటీజెన్ యాంటీబాడీ, ఎక్కడైతే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరుగుతుంటే అక్కడంతా కూడా టైప్ 2 వస్తుంది. ఇంకా టైప్ 3 చూసుకున్నట్లయితే సీరం సిక్నెస్, ఆథరస్ రియాక్షన్ అవి ఎట్లా గుర్తుంటాయి, బట్ అవి కాకుండా ఎస్ఎల్ఈ కానీ, సో ఇలా అనమాట. ఎస్ఎల్ఈ అంటే 3 లెటర్స్ ఉన్నాయి కదా, సో టైప్ 3. సో మనం ఏంటంటే అట్లా కొంచెం గుర్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే అంటే ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇట్లాంటివి అనమాట. సో ఇది టైప్ 3 రియాక్షన్. అలాంటి టైప్ 4 ఏంటి డిలేడ్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్. సో అలాంటివి అనమాట. సో ఇవన్నీ కూడాను ఈ 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటి, అందుకున్న ఎగ్జాంపుల్స్ ఏంటి, అందులో ఏ యాంటీబాడీ అనేది ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది. సో ఇవి అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ అయ్యే ముందు ఖచ్చితంగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రోఫిక్ కాల్సిఫికేషన్, మెటాస్టాటిక్ కాల్సిఫికేషన్. డిస్ట్రోఫిక్ కాల్సిఫికేషన్ అంటే ఏంటంటే డెడ్ టిష్యూస్లో వస్తుంది, ఎస్పెషల్లీ లైక్ ఎంఐ కానీ ఇలాంటి కండిషన్స్లో. మనం అందుకోసమే లైక్ అంటే డెప్త్ వద్దు, జస్ట్ ఎంఐ కండిషన్ ఇలాంటి వాటిలో ఏంటంటే డిస్ట్రోఫిక్ వస్తుంది. అదే మెటాస్టాటిక్ కాల్సిఫికేషన్ అంటే ఏంటి, ఎక్కడైతే కాల్షియం ఎక్కువ ఉంటుందో బాడీలో అంటే హైపర్ కాల్సిమిక్ కండిషన్స్లో వస్తుంది, లైక్ పారాథైరాయిడ్ అడినోమాస్ కానీ లేదంటే సర్కాయిడోసిస్ కానీ, అంటే ఎక్కడైతే హైపర్ కాల్సిమియా ఉంటుందో అక్కడ మనం మెటాస్టాటిక్ కాల్సిఫికేషన్స్ చూస్తాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అడుగుతారు, అంటే ఈ ఫాలోయింగ్ 4 కండిషన్ ఎక్కడ మనము మెటాస్టాటిక్ చూస్తాము, ఎక్కడ మనము మెటాస్టాటిక్ చూడము అంటే ఎలా రూల్ అవుట్ చేసుకుంటాం. ఏదైతే 3 కండిషన్స్లో ఎక్కువ హైపర్ కాల్సిమిక్ కండిషన్స్ లైక్ పారాథైరాయిడ్ అడినోమా కానీ, మల్టిపుల్ మైలోమా కానీ, లేదంటే సార్కాయిడోసిస్ కానీ, సో ఎక్కడైతే హైపర్ కాల్సిమిక్ కండిషన్స్ ఉంటాయో రూల్ అవుట్ చేసుకున్నామంటే ఆబ్వియస్గా మనకు డిస్ట్రోఫిక్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. గ్రాన్లోమాస్ చూసుకున్నట్లయితే కేషియాటిక్ గ్రాన్లోమా, నాన్ కేషియాటిక్ గ్రాన్లోమా కానీ, క్యాట్ స్క్రాచ్ డిసీజ్ కానీ, అంటే స్టెల్లర్ గ్రాన్లోమాస్ వస్తాయి, అంటే నేకెడ్ గ్రాన్లోమాస్, సో ఇలాంటివి. సో గ్రాన్లోమాస్ అన్నీ కూడాను ఒక్కసారి మొత్తం అన్ని గ్రాన్లోమాస్ ఎక్కడెక్కడ ఏమేమి చూస్తాం అంటే మనకు ఐడియా ఉంటుంది కదా. కేషియాటిక్ అంటే ట్యూబర్క్లోసిస్, ఏదైనా ఇప్పుడు పెర్ఫెల్స్ మీద ఇచ్చేసి అందులో అబ్జర్వేషన్స్ చెప్తూ ఉంటారు, లైక్ రెడ్ క్లేట్ సెల్స్ ఎలా ఉన్నాయి. అలానే హైపర్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్, ముఖ్యంగా మెగాలోబ్లాస్టిక్ అనీమియా కానీ, ఫోలేట్ డెఫిషియన్సీ కానీ, అక్కడ మనం డిఫరెన్స్ చూసినట్లయితే అంటే ఫోలేట్ డెఫిషియన్సీ న్యూరోలాజికల్ సిమ్టమ్స్ ఉండవు, బట్ మనకు విటమిన్ B12 డెఫిషియన్సీలో న్యూరోలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. అదే డిఫరెన్స్. రెండిట్లో కూడా బ్లడ్ పిక్చర్ అయితే ఒకేలానే ఉంటుంది, అంటే హైపర్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్ ఉంటాయి. సో అంటే 5 to 6 లోబ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు మనం హైపర్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్ అంటాము. ఇది కూడా కొంచెం ఒకసారి ఖచ్చితంగా అంటే ఈ పెర్ఫెల్స్ మీరు అంటే క్వశ్చనర్ ఇచ్చేసి మొత్తం పెర్ఫెల్స్ మీరు ఇచ్చారనుకోండి, అక్కడ ఎంసీవీ చూసుకోవాలి. ఎంసీవీ ఒకవేళ 100 కన్నా ఎక్కువ ఉంది అంటే అప్పుడు మ్యాక్రోసైటిక్ సెల్స్ కదా. సో మ్యాక్రోసైటిక్ సెల్స్ కాబట్టి అప్పుడు న్యూరోలాజికల్ సిమ్టమ్స్ చూస్తాం. న్యూరోలాజికల్ సిమ్టమ్స్ కూడా అక్కడ ఇచ్చారు అంటే అప్పుడు B12 డెఫిషియన్సీకి వెళ్తాం. న్యూరోలాజికల్ సిమ్టమ్స్ ఏమి ఇవ్వలేదు అంటే ఫోలేట్ డెఫిషియన్సీ. సో అది కొంచెం చూసుకోవాలి. సో అందుకే లుకీమియాస్ చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి లుకీమియా కూడా ఇంపార్టెంట్, లైక్ ALL, AML, CLL, CML. సో మనకు ALL చదివేటప్పుడు ఏంటంటే మొత్తం అన్నిట్లో కన్నా ఎక్కువసార్లు అడిగినది ఏంటంటే ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్. ALLకి ఒక గుడ్ ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ ఏవి, బ్యాడ్ ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ ఏవి. మనం గుడ్ తీసుకున్నట్లయితే అది కొంచెం మనం ఐడియా పెట్టుకోవాలి. ఫీమేల్స్ అనేది గుడ్, L1 అన్నది L1 టైప్ వచ్చి గుడ్,
అలానే హైపర్ డిప్లాయిడ్ ఉంటే గుడ్. సో ఇలా అనమాట 2 to 19 years మధ్యలో ఉంటే గుడ్, అంటే less than 2 years కానీ greater than 10 years కానీ బ్యాడ్. అట్లా అనమాట. ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్గా మనకు అది కాకుండా వేరేది ఏది ఇచ్చినా కూడా అది బ్యాడ్ అలా అనమాట. సో కాబట్టి రెండు చదివామంటే కన్ఫ్యూజ్ అవుతాము. ఏదో ఒక్కటే చదువుకున్నామంటే ఆబ్వియస్గా ఇంకోటి రూల్ అవుట్ చేసుకొని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏఎంఎల్, సో ముఖ్యంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏఎంఎల్ చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. అంటే క్లాసిఫికేషన్లో M1, M2, M3, మోస్ట్ కామన్ వచ్చేసి M2 అనమాట. అందులో నెక్స్ట్ M2లో క్లోరోమాస్ చూస్తాము. క్లోరోమాస్ అంటే హైలీజన్స్. సో వాడు ఆ క్వశ్చన్స్ అడుగుతాడు, అప్పుడు M2లో చూస్తాము. అది మనకు ఐడియా ఉండాలి. M3 అంటే మనకి 3 కదా, సో 3లో ఏం చూస్తాం, డిక్కి చూస్తాం, అంటే డిఐసి అంటే 3 letters ఉన్నాయి కాబట్టి అది ఎక్కడ చూస్తామంటే 3లో చూస్తాం. ఇప్పుడు 3కి అంటే ఇక్కడ మనకి ఇంకా ట్రాన్స్లోకేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే ట్రాన్స్లోకేషన్ 15, 17 వచ్చేసి ఏఎంఎల్ M3కి రిలేటెడ్. సో ఈ M3 ఇవన్నీ చదివేటప్పుడు అంటే గమ్ హైపోప్లేషియా ఎక్కడ చూస్తాము, అది కూడా M3లోనే చూస్తాము. అండ్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము M3లో అంటే ఆల్ ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్. అది క్వశ్చనర్లో ఒకసారి అడగచ్చు. అంటే M3లో ఏ ఫార్ములా కూడా అదే నేను చెప్పినట్టుగా డిక్లో ఉన్నారు, సో ఇదంతా ఉన్నారు, ఇట్లా సినారియో ఇచ్చారంటే అప్పుడు మనకు స్ట్రైక్ అవ్వాలి ఇట్స్ ఏఎంఎల్ M3 అనేసి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము అంటే ఆల్ ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్కి బాగా రెస్పాండ్ అవుతారు. అలానే ఆర్సెనిక్ ట్రాప్సెట్ కూడా ఇస్తాము. M4, M5. సో ఏఎంఎల్ M4, M5లో గమ్ లీడింగ్ ఇలాంటివి అడుగుతారు, గమ్ హైపోప్లేషియా. సో ఇలాంటివి అడగడం జరుగుతుంది. కాబట్టి అంటే మనం చదివేటప్పుడు కొన్ని అంటే ఖచ్చితంగా కొన్ని వర్డ్స్ పడ్డాయి అంటే మనం అది డైరెక్ట్ ఆల్మోస్ట్ 98% అదే ఉంటుంది. బట్ ఒక 2% దాన్ని ట్రిక్కీగా చేసిండొచ్చు. కాబట్టి ఒకసారి 2 times క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదివి అది వాళ్ళు ఏదైనా కొంచెం అక్కడ ఏమైనా ట్రిక్కీగా ఇచ్చారా లేదంటే డైరెక్ట్గా ఇచ్చారని మనం పికప్ చేసుకోవాలని ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. M7 వచ్చి అక్యూట్ మెగాకారియోసైటిక్ ల్యూకేమియా అంటారు. ఇక్కడ ఏంటంటే డౌన్ సిండ్రోమ్కి రిలేట్ అయి ఉంటుంది. M7 చదివేటప్పుడు మనం ఖచ్చితంగా ఫ్యాప్ క్లాసిఫికేషన్ చూసుకోవాలి. అలానే ఆర్రాడ్స్ ఏంటి, ఫాగట్ సెల్స్ అంటే ఏంటి, ఆర్రాడ్స్ అంటే ఏంటంటే లైసోజోమ్స్ అనమాట, అగ్రిగేషన్ ఆఫ్ ఆల్ దిస్ లైసోజోమ్స్. ఈ ఆర్రాడ్స్ అన్ని కలిసి ఉన్నాయంటే దాన్ని ఫాగట్ సెల్స్ అని అంటారు. సో మనకు పిక్చర్ ఇచ్చేసారు, అక్కడ ఆర్రాడ్స్ కనిపిస్తున్నాయంటే అది ఏఎంఎల్. లేదు వేరే అది మనం కొంచెం రూల్ అవుట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అది బ్లడ్ పిక్చర్ ప్లస్ క్వశ్చన్ చూసుకునేసి అది ఏఎంఎల్, సిఎంఎల్, సిఎల్ఎల్ అన్నది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. సిఎల్ఎల్ కొద్దిగా తక్కువ అడుగుతారు, బట్ ఏఎల్ఎల్ అయితే చెప్పినారు కదా ప్రోగ్నోస్టిక్ ఎక్కువ అడుగుతారు. అండ్ ఏఎంఎల్లో కూడా ఫ్యాప్ క్లాసిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ సిఎంఎల్కి వచ్చినట్లయితే ఫిలడెల్ఫియా క్రోమోజోమ్, BCR ABL జీన్ ట్రాన్స్లోకేషన్స్, అది 9:22 క్రోమోజోమ్స్ మధ్య జరుగుతుంది. ఇవి ఖచ్చితంగా మనకు స్ట్రైక్ అవ్వాలి. సిఎంఎల్ ఏంటంటే అలానే మాస్టర్ స్ప్లీనోమెగాలీ కూడా ఉంటుంది. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి హాడ్జ్కిన్స్ లింఫోమా. హాడ్జ్కిన్స్ లింఫోమా, నాన్ హాడ్జ్కిన్ లింఫోమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది INSET వీటిలో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. హాడ్జ్కిన్స్ లింఫోమాలో కూడా మనకు క్లాసికల్ ఉంటుంది, నాన్ క్లాసికల్ ఉంటుంది. క్లాసికల్ ఏంటంటే మళ్ళీ దీంట్లో కూడా నోడులర్ స్క్లెరోసిస్, మిక్సెస్ ఎల్ఆర్టీ, లింఫోసైట్ వచ్చేది, లింఫోసైట్ డిప్లీటెడ్. సో PHL ఉంటుంది, అంటే నోడులర్ లింఫోసైట్ ప్రిడామినెంట్ హాడ్జ్కిన్స్ లింఫోమా. సో ఇవి చదివేటప్పుడు మనము అంటే ఒక్కొక్కటి సింగిల్గా చదవడం కన్నా కూడా డిఫరెన్సెస్ అనమాట బాక్స్ పెట్టుకునేసి అన్ని డిఫరెన్సెస్ ఏంటి అంటే ఈ డిఫరెన్సెస్ చూసుకునేటప్పుడు కూడా మనం ఏం చూసుకోవాలి, బీ సిమ్టమ్స్ ఎక్కడ ఎక్కువ వస్తాయి, అలానే ఈబీ అసోసియేషన్ అనమాట. ఈబీ విత్ అంటే ఎప్స్టైన్ వైరస్తో ఏది అసోసియేట్ అయ్యింది, ఏది అసోసియేట్ అవ్వలేదు, ఏది మోస్ట్ కామన్ వరల్డ్ వైడ్ అయితే ఏది మోస్ట్ కామన్, ఇండియాలో అయితే మిక్సెస్ ఎల్ఆర్టీ మోస్ట్ కామన్. సో అలా అనమాట. ఈబీవీకి అసోసియేషన్ ఉందా లేదా. హాడ్జ్కిన్స్ లింఫోమాకి డిఫరెన్సెస్ ఏంటి, హెయిరీ సెల్ ల్యూకేమియాలో ఏంటంటే ముఖ్యంగా మనము అనెక్సర్ A1 అనేది గుర్తుపెట్టుకోండి. అనెక్సర్ 5 అపోప్టోసిస్లో వస్తుంది. అనెక్సర్ A1 హెయిరీ సెల్ ల్యూకేమియా అనగానే మాస్టర్ స్ప్లీనోమెగాలీ. వాళ్ళ క్వశ్చన్లో ఇన్ కేసు మాస్టర్ స్ప్లీనోమెగాలీ ఇచ్చారు. అలానే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన బ్రాఫ్ అనమాట, BRAF జీన్ మ్యూటేషన్. అలానే ఫ్రైడ్ ఎగ్ అపీరెన్స్. ఈ పాయింట్స్ కనిపించాయి అంటే హెయిరీ సెల్ ల్యూకేమియా. అండ్ ఈ ఫ్రైడ్ ఎగ్ అపీరెన్స్ మనకి ఇంకెక్కడ కనిపిస్తుంది అంటే ఆల్గా డెండ్రోగ్లైకోమా వల్ల కనిపిస్తుంది. సో ఇలా అనమాట. ఎప్పుడైనా మనం చదివేటప్పుడు ఏంటంటే
ఇదే వర్డ్స్ మళ్ళీ ఇంకెక్కడ కనిపిస్తాయి అన్నది. సో మీకు అన్ని సోర్సెస్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న అన్ని ప్రిపరేషన్ సోర్సెస్లో ప్రతిదీ ఇది చెప్తారు. బట్ మనం ఏంటంటే రిపీటెడ్గా నాకు తెలిసినంత వరకు మనం ఎన్నిసార్లు చదివినా కూడా రిపీటెడ్గా వింటూ ఉంటే అది ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇవైతే ఖచ్చితంగా చూసుకోండి, హెయిర్ సెల్ లుకేమియా.